చేయగా కలుగనిదే ముక్తి వాకులు సంపగా జరుగనిదే ముక్తి సకలము నీదేనయ్యా సునీరు పాడెదనయ్యా సకలము నీదేనయ్యా శ్రీమంతుడా సునీరు పాడెదనయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నీకు మాత్రమే నేనన్నానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు మాత్రమే నేనన్నానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనన్నానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనన్నానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడచు వాడెవడు నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో సాగెదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో సాగెదనయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నేనన్నానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం
చూపువాడవయ్యా, శ్రమ చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. దేవాన్ని మాత్రమే చేయగలము, నా స్థితులన్నిటినీ మార్చగలము. నా ప్రభా, నా బ్రతుకును మార్చగలిగిన దేవుడు, నా స్థితిగతులను, నీ స్థితిగతులను మారుస్తుంది కనుక ప్రభా, నీ ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంతో దీన స్థితిలో, ఎంతో దుఃఖములు వచ్చిన వాడిని ఓదార్చదే, నేను ఓదార్చేవాడనంట. కన్నీటి పర్యంతమవుతున్న అందరూ కన్నీటిని నాచిగా మార్చే దేవుడు నా ప్రభా, నీకే స్తుతులు స్తోత్రములు అన్నాను. ఎవరైతే ఓడిపోయాలనుకుంటున్నారో నీకు జయమునిచ్చే దేవుడు, ఎవరైతే బలహీనం అనుకుంటున్నారో బలాభివృద్ధిని కలుగు చేసేదాడు. గిద్యోను అంటున్నాడు, నేను బలహీనం ప్రభువా, బలాభివృద్ధిని దయచేసి జయమునిచ్చిన దేవుడు నీ పక్షాన నా పక్షాన దేవుడు వ్యాజ్యమాడుతూ న్యాయ పోరాటం చేస్తున్న దేవుడు, యుద్ధములు చేసేది. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రపు ఎదురైనా, యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రపు ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజు అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చినా, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చినా, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. జ్ఞానులు మనలను పడదోసిన, పాటలు మనలను కృంగదీసిన, జ్ఞానులు మనలను పడదోసిన, పాటలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు గతైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు గతైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చినా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును, పరిశుద్ధ
పక్షాన సురేష్ దేవుని స్తుతిస్తాడు. ప్రార్థనలకు జవాబు దయచేసే సమయం కనుక అందరం కలిసి కళ్ళు మూసుకుని కొద్దిసేపు మాత్రం దేవుని ఆరాధిద్దామండి. అయ్యా ప్రభువా, ఆయన చేసిన అనేకమైన మేలును బట్టి, దేవుడు నీ జీవితంలో చేసిన అనేకమైన కార్యాలను తలుచుకుంటూ దేవుని ఆరాధిద్దామండి. ఎవరు కూడా మౌనంగా ఉండదు. ప్రభువా దేవా, అయ్యా మమ్మల్ని రెక్కల చోటును భద్రపరచుకుని ప్రభువా, అయ్యా మమ్మల్ని సజీవుల లెక్కలు ఉంచిన విధానం బట్టే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా. అయ్యా సజీవులు కదా నేను స్తుతిస్తారని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, అయ్యా మమ్మల్ని సజీవుల రెక్కల్లో ఉంచి అయ్యా ఈ విశ్రాంతి దినం రోజు నీ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా యేసయ్య. అయ్యా ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం నీ కృపే దేవా యేసయ్య. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మునుపటి చీకటి వారైన మమ్మల్ని ప్రభువా ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి కప్పించి నీ గుణాతిశయమును ప్రచురించడానికి రాజులైన యాజక సమూహంలో చేర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా యేసయ్య. అయ్యా అనేక మార్లు నీ మాట వినకుండా ప్రభు నీ దారి తప్పిపోతుండగా ప్రభు, అయ్యా మా హస్తాలను పట్టుకుని నడిపించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా నీవు చూపించిన ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభు. అయ్యా నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు దేవా యేసయ్య. అయ్యా నా జీవితంలో ప్రభు, అయ్యా అనేకమైన చేసిన కార్యాలను బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు యేసయ్య. అయ్యా ఏ దిగులున్నా గుడారం సమీపించకుండా, అయ్యా ఏ వ్యాధి నా దరి చేరకుండా ప్రభా కాచుతున్న దేవా నీకు వందనాలు అంటూ అందరం కలిసి ఆరాధన చేద్దామండి. దగ్గరగా మన ఆరాధన దూపదీప నైవేద్యం వలె దేవుని చెంతకు చేరే వరకు ఆరాధిద్దామండి. అందరం కలిసి ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుడు మనకు అజ్ఞాపన ఆలకిస్తున్న సమయం, మన ప్రార్థనకు జవాబు దయచేస్తున్న సమయం కనుక అయ్యా నీ కృపదేవ ఈ స్థితిలో ఉన్న మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి అయ్యా కేవలం నీ ప్రేమ తండ్రి, అయ్యా నీ కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా యేసయ్య. అయ్యా నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకునేందుకు వందనాలు ప్రభువా యేసయ్య. అయ్యా మా తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరు మమ్మల్ని ప్రేమించినంత రీతిగా ప్రభువా నీవు ప్రేమించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయ్యా ఎందుకు పనికిరాని మట్లు నా జీవితాన్ని ప్రభువా పనికొచ్చే పాత్రగా చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు అంటూ అందరం కలిసి ఆరాధిద్దామండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. అయ్యా దేవుడు, అయ్యా నీ కృపను బట్టి ప్రభువా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అని యేసయ్య. అయ్యా పెంట గొప్పలు లేవదెత్తు ప్రభువా అని నేను లేవరిస్తానండి. అయ్యా ఆజ్ఞ ఇచ్చిన రీతిగా ప్రభువా నన్ను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి, నా జీవితంలో స్థిరపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు యేసయ్య. అయ్యా ఎడ్ల యొక్క కోళ్ళ యొక్క రక్తం ద్వారా పాప విమోచన జరగదని ఎరిగి నేను పాపంలో నశించిపోతున్నా, అయ్యా నీకు ఇష్టం లేక ప్రభువా నువ్వు చిందించిన రక్తం ద్వారా అవి మమ్మల్ని పరిశుద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అంటూ దేవుడికి ఆరాధిద్దామండి. ఈ సమయం దేవుని ఆరాధించే సమయం కనుక ఈ కొద్దిసేపు మాత్రం మన బాధలన్నీ వ్యాధులన్నీ పక్కన పెట్టి దేవుని మాత్రమే చూసుకుంటూ ఈ కొద్దిసేపు ఆరాధిద్దామండి. ఈ సహోదరుడా, దేవుడు మన విజ్ఞాపన ఆలకిస్తున్న సమయం, మన ప్రార్థనకు జవాబు దయచేస్తున్న సమయం కనుక ఎవరైతే 2-3 కూడిన నామాన్ని స్మరిస్తారో వారి మధ్య నేను ఉంటానన్న రీతిగా ప్రభువా ఈ రోజు ప్రభువా మా మధ్య మా జ్ఞాపకం ఉంటున్నందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా యేసయ్య. అనేక మార్లు ప్రభువా నీకు ఆయాస్కరంగా ప్రభువా మేము ప్రవర్తించిన ప్రభువా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన అయ్యా నీ ఉచితమైన ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. అయ్యా మా నిమిత్తం నువ్వు చిందించిన రక్తం ద్వారా ప్రభువా నీకు వందనాలు ప్రభువా స్తోత్రాలు అంటూ అందరం ఆరాధిద్దామండి. స్తుతులు ప్రభువా స్తోత్రాలు నాయన నీకే వేలాది వందనాలు ప్రభువా యేసయ్య. అయ్యా రాజులకు రాజు నాయన ప్రభువులకు ప్రభువు తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఎందుకు పనికిరానిటువంటి నా జీవితం ప్రభువా పనికొచ్చే పాత్రగా చేసుకునే విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా యేసయ్య. అయ్యా నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చూపిస్తున్నాం ప్రభువా యేసయ్య. అయ్యా నీ కృపలో మమ్మల్ని అందరూ భద్రపరచుకుని ప్రభువా. అయ్యా మేము మాట్లాడితే వ్యర్థం కానీ నీవు మాట్లాడితే మాకు జీవం ప్రభువా. అటువంటి జీవం కలిగిన మాటలతో మాట్లాడే ప్రభువా మమ్మల్ని నడిపించిన వాళ్ళకు మా స్తుతిని అర్పిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి.